అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక మోటివేషనల్ స్టోరీ నేర్చుకుందాం. ఒక పెద్ద సిటీలో ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్లోకి భోజనం చేయడానికి ఇద్దరు కస్టమర్లు వస్తారు. ఆ ఇద్దరు కస్టమర్లలో ఒక ఆయన ఇండియన్ కస్టమర్, ఇంకో ఆయన చైనీస్ కస్టమర్. వాళ్ళిద్దరూ హోటల్లోకి వెళ్ళి వాళ్ళ సీట్ల పైన కూర్చుంటారు. సీట్ల పైన కూర్చుండి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు. ఇండియన్ ఆయన వెజ్ నూడిల్స్ కావాలని ఆర్డర్ ఇస్తాడు. పక్కన ఉన్నటువంటి చైనీస్ ఆయన బాయిల్డ్ ఎర్త్వామ్స్ కావాలని ఆర్డర్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆహారాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తాడు. అంటే ఇండియన్ ఆయనకు బాయిల్డ్ ఎర్త్వామ్స్ ఇస్తాడు, చైనీస్ ఆయనకు వెజ్ నూడిల్స్ ఇస్తాడు. వాళ్ళు స్పూన్తో తీసి నోట్లో పెట్టుకుంటారు. నోట్లో పెట్టుకోగానే ఇండియన్ ఆయన ఉన్నాడు కదా, ఆ బాయిల్డ్ ఎర్త్వామ్స్ నోట్లో వేసుకోగానే ఆయనకు వామిటింగ్స్ వచ్చేస్తాయి. వామిటింగ్ చేసుకుంటాడు, ఆయన వాంతులు చేసుకుంటాడు. అదే మళ్ళీ ఆ బాయిల్డ్ ఎర్త్వామ్స్ చైనీస్ ఆయనకి ఇస్తారు. చైనీస్ ఆయనకి ఇస్తే చైనీస్ ఆయన ఇష్టంగా తిని దాన్ని జీర్ణం చేసుకుంటాడు. హాయిగా త్రేన్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అదే ఇండియన్ ఆయనకైతే అది వామిటింగ్స్ అయ్యాయి, వాంతులు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. చైనీస్ ఆయన దాన్ని ఇష్టంగా తిన్నాడు. ఇష్టంగా తినడం వల్ల ఆయనకు అది డైజెషన్ అయింది, ఎటువంటి సమస్య కాలేదు. అదే ఇండియన్ ఆయనకు మొదటి నుంచి ఆ బాయిల్డ్ ఎర్త్వామ్స్ అంటే ఇష్టం లేదు, అసహ్యం ఉంది కాబట్టి ఆయనకు వాంతులు వచ్చేసాయి. అట్లాగే చదువు కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఇష్టంతో చదివితే, ఇష్టంతో ఏ పని చేసినా కానీ మీరు విజయం సాధిస్తారు, సక్సెస్ అవుతారు. అదే ఇష్టం లేకుండా చేస్తే విజయం సాధించలేరు, సక్సెస్ కాలేరని చెప్పడమే ఈ కథలో ఉన్నటువంటి నీతి.